కానీ మ్యూజిక్ అనేది ఎట్లా అంటే ఇట్ కెనాట్ బి రెపిటేటివ్ కదా. మీరు ఒక్కసారి యూజ్ చేసేసింది మళ్ళీ యూజ్ చేస్తే కొత్తదనం ఉండదు. సో హౌ డూ యూ మేక్ షూర్ దట్ యునో యువర్ ప్రీవియస్ ట్యూన్ ఇస్ నాట్ రెపిటేటివ్, ఆర్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ నుండి అప్కమింగ్ ఫిల్మ్స్కి ఏమి రిలేషన్ అంటే సిమిలారిటీస్ లేకుండా కొట్టడం ఇస్ చాలా కష్టం. అది ఎట్లా మీరు మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తారు వర్క్? అంటే ఒకటి నాకు గిఫ్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ నేను చేసిన వర్క్స్ మర్చిపోతా. ఓకే, నేను చేసిన వర్క్స్ మర్చిపోవడం ఒక పాజిటివ్ థింగ్ నాకు. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, నేను చేసిన వర్క్ నేను ఎప్పుడు యూట్యూబ్లో వెళ్ళలేదు. ఎవరైనా అడిగితే ప్లే చేయడం తప్ప మళ్ళీ దాని మీద నేను జామ్ అవ్వను. యూట్యూబ్లో నేను రెండోసారి ఎందుకంటే చేసిన వర్క్లో జనరల్గా ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందాం, ప్రతి మ్యూజిషియన్కి. ఇప్పుడు నేను చేసిన వర్క్ సపోజ్ ఏమన్నా లాంచ్ అయ్యి యూట్యూబ్లో ప్లే అవుతూ ఉంటే నేను చాలా థింగ్స్ రిగ్రెట్ అవుతూ ఉంటా. ఎందుకంటే మనిషి అనేవాడు ఇవాల్వ్ అవుతూ ఉండే నేచర్ ఉంటే మనిషికి చేసిన వర్క్లో ఏదో ఒక తప్పుని వెతుక్కుంటూ ఉంటాం. అంటే అట్లీస్ట్ చేసిన వాడైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, చెయ్యని వాడు ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్టార్ట్ టైం అదే ఫస్ట్ కిక్ స్టార్ట్ వినే ప్రాసెస్. సో వర్క్ చేసిన వాళ్ళు ఎలా అంటే, అరే ఇందులో ఇలా చేసుంటే బాగుండేది, ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనవసరంగా నెగిటివ్ వైపు కింద తీసుకుని అసలు వినడం మానేశాను. ఓకే, సో ఏదైనా కొట్టేయడం, సబ్మిట్ చేయడం, దాని తర్వాత మీరు ఇంకా మర్చిపోతారు దాని గురించి. అది రీచ్ అయితే వింటారు, కామెంట్స్ చూసుకుంటానేమో మేబీ. అది కూడా మధ్యలో ఈ మధ్యకాలం కొంతమంది నెగిటివ్ రాయడం కూడా మొదలు పెట్టారు. ఈ ఉత్త పుణ్యానికి ఏం ఉపయోగం? క్రిటిసిజం ఫ్రీ కదా ఇప్పుడు, ఎట్లాగో మనకి టుడేస్ వరల్డ్ లో క్రిటిసిజం ఇస్ ఫ్రీ. సో ప్రతి ఓడి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఓడు కెన్ టైప్, సో దే విల్ రైట్ వాట్ ఎవర్ దే వాంట్ అన్నట్టు అయిపోయింది. ఈ మాత్రం దానికి కామెంట్స్ చూసుకోవడం పెద్ద ఉపయోగమే ఉంది. వినేవాడు వింటాడు, విననివాడు వింటాడు, ప్రొడ్యూసర్కి ఓకే, డైరెక్టర్కి ఓకే, ఇంకా చాలా అంతే, అంతవరకు. ఆడియన్స్ వింటే ఎవరైనా రోడ్ మీద వెళ్తే ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసి ఇదేంటి చెత్తగా కొట్టేవంటే అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంక పరిగెత్తి పారిపోవడం వాళ్ళ దగ్గర నుంచి, అంతే. యాక్చువల్లీ ఒకటి ధైర్యంగా ఎదుర్కోవాలంటారు కొంతమంది. ఈ ఎదుర్కొనే ప్రాసెస్లో ఇన్నోసెన్స్ కాస్త బతకనేర్చింతనంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు రెబలిక్గా ఎందుకు అవుతారు? జనరల్గా రెబలిక్ అవ్వచ్చు, లేకపోతే ముదిరిపోయినట్టుగా ఎందుకు అవుతున్నారు? ఎప్పుడు సొసైటీతో దగ్గరగా వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవుతామో మనకు సొసైటీతో మౌల్డ్ అవడం తెలిసిపోతుంది ఈజీగా. నీకేం కావాలో అది కొట్టేస్తాను అయిపోతుంది కదా అన్న డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం. సో అది కాదు యాక్చువల్లీ మ్యూజిక్. నేను ఎక్స్పీరియన్స్, నాకు ఇష్టమైన జీవితం ఏంటంటే, నేను అవుట్ ఆఫ్ స్పేస్ ఒక డైమెన్షన్ నాకు ఏమైనా ఐడియా ట్రిగ్గర్ అయితే అది నేను ఫ్రెష్గా ఒక ఇన్నోసెంట్గా ఒక న్యూ బార్న్ బేబీలో ఆలోచిస్తేనే దానికి ఒక లైఫ్ ఉండడమో లేకపోతే అసలు వినబడకపోవడమో ఏదోటి అవుతుంది. అట్లీస్ట్ ఆర్గానిక్ అటెంప్ట్ జెన్యూన్గా ఉంటుంది. అదే ఇప్పుడు సొసైటీతో మనం ఫైట్ చేసుకుంటూ కూర్చుంటున్నాం అనుకోండి, ఫైట్ ఇన్ ద సెన్స్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఇప్పుడు అంతే కదా, ఏంటి ఇలా యాక్ట్ చేసావు నువ్వు అంటారు. అవును, నాకు వచ్చింది చేశాను అంతే, బట్ అంతకని ఇంకొక ఆన్సర్ లేదు. కానీ ఆ చెప్పే ప్రాసెస్లో మనం అగ్రిగేట్ అవుతుంది మన మైండ్. దాన్ని ఏమవుతుందంటే దానికి ఒక నిప్పు మంట వెలిగించి వదిలేస్తున్నాం. మనం ఆ మంటతో అవతల వ్యక్తి కాలొచ్చు, అంటే మన ఆర్గ్యుమెంట్ విన్ అవ్వచ్చు, కానీ మనం వెలిగించాలేమో జనాల దగ్గరికి అప్రోచ్ అయితే అనే ఒక ఎంటిటీలో చేసేవాడి మైండ్ పోతుంది అనవసరమైన. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే, నేను ఒక పాట చేస్తే జనాలకి ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకో కొత్త అటెంప్ట్కి ఏమన్నా వాళ్ళ నుండి అట్లీస్ట్ కామెంట్స్ రావట్లేదు, ఏమంటారు రెస్పాన్సెస్ రావట్లేదు, కాబట్టి ఇంకోటి అటెంప్ట్ చేయాలేమో అన్న హ్యాపీనెస్ మెయింటైన్ అవుతుంది. అది కూడా ఉపయోగం, ఏమంటారు ఉత్సాహం కూడా ఉంటుంది మీకు. అంటే సరే లెట్స్ ట్రై లిటిల్ బెటర్ ఆర్ యునో బెటర్ అనే డ్రివెన్ అసలు ఎంటిటీ ఎప్పుడు నా దృష్టిలో బెటర్ అనే కన్నా సంథింగ్ న్యూ ఇంకొక వ్యక్తిలో ఆలోచించాలి మనం. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ అంతే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక మూవీ చూస్తున్న విధానంలో, ఇప్పుడు సపోజ్ ఇంటర్స్టెల్లార్ చూస్తున్నప్పుడు ఒక మాస్ సినిమా చూస్తున్నట్టు, మాస్ సినిమా ఫ్యాన్ బేస్లోనే ఇంటర్స్టెల్లార్ చూసాను అనుకో, నాకు ఇంటర్స్టెల్లార్ ఎప్పటికీ నచ్చదు. ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్లో చూడాలంటే మనలో కావాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిమెంట్ ఎంటిటీస్ ఏంటి అంటే, ప్రతి కంటెంట్ని సీరియస్గా తీసుకోపోవడం, మర్చిపోవాలి. అప్పుడే ఏమవుతుంది, ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకుంటే ఒక టాస్క్ ఏమైనా చేశారు, ఎవరో కొట్టారు, ఏడుస్తారు, నెక్స్ట్ సెకండ్ ఆనందంగా ఉంటారు, మర్చిపోతారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే, మనిషి పుట్టడమే దండగంటే పుట్టాక హ్యాపీగా ఉండకపోతే ఇంకా వేస్ట్. హ్యాపీగా ఉండడం కోసం ద వే వీ షుడ్ మౌల్డ్ అవర్ సెల్ఫ్ అనే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఒక ప్రాపర్గా గాలిటి వీస్తేటి వెళ్ళకుండా మనకి నచ్చినట్టు మనం బతకగలుగుతాం. నేను అందుకని మ్యాక్సిమం వర్క్ చేస్తే ఎండ్ చేసేయడానికి చూస్తా. ఆ మైండ్ పెట్టుకోండి, మైండ్లో అది వర్క్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఏమంటారు అవుట్కమ్ ఏంటి దాని నుంచి, ఇవన్నీ ఆలోచించను. ఓకే,
సో ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినాక ఒక డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే మీకు ఇన్పుట్స్ అనే ఇవ్వడం అనేది జరుగుతుందా, లేకపోతే కొన్నిసార్లు ఈ రెఫరెన్స్ ఇచ్చి ఇలా కొట్టు, ఈ రెఫరెన్సెస్ ఇచ్చి ఇలా రెప్లికేట్ చేయి అని కొన్నిసార్లు జరుగుతుంది. సో ఇది నిజమేనా, ఇట్లా జరుగుతుందా, లేకపోతే డైరెక్టర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఉంటారా? యాక్చువల్లీ బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రాసెస్, డైరెక్టర్ ఒక స్టోరీ ముందు నాకన్నా ముందు అతను రాసుకున్నారు, ఆలోచించారు. అది ఆ స్టోరీని ఎలా విజువల్గా ప్రజెంట్ చేయాలి అనే పాయింట్లో మేబీ కొంతమంది డైరెక్టర్సే విజువల్ ఫ్రేమింగ్తో కూడా ఆలోచిస్తూ ఉంటారు, లేదా కొంతమంది డిఓపితో నన్ను అప్రోచ్ అవ్వక ముందే వాళ్ళిద్దరూ ఆలోచించుకునే ఓ సిచ్యువేషన్స్ ఇలా ఒక బ్లాగ్స్ రాసుకున్నప్పుడు ఏ పర్టికులర్ ప్లేస్మెంట్స్లో సాంగ్స్ రాబోతున్నాయి ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళు ఫార్ములేట్ చేసి నా దగ్గరకు వచ్చిన మూమెంట్లో, ఒకవేళ నా దగ్గరకు వచ్చిన మూమెంట్ ముందు నేను చేసిన ప్రీవియస్ మూవీ సాంగ్స్ ఏమన్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఈ డ్రివెన్ ఎంటిటీ అయితే ఇతను వర్కౌట్ చేసుకుంటారు అని వాళ్ళు రావడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు అంటే ఒకటి నా వర్క్ నచ్చి రావచ్చు, లేకపోతే నేను వర్కౌట్ చేసుకుని మూవీస్ ఏమైనా సక్సెస్ అవ్వడం వల్ల రావచ్చు, వేరియస్ రీజన్స్తో వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే కంపోజర్ దగ్గరికి అప్రోచ్ అవ్వక ముందే డైరెక్టర్ కొన్ని ఇలా ఉండాలి సాంగ్ అని ఆలోచించుకుంటారు. సో అందుకని నా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు నేను ఎప్పుడు రిఫరెన్సెస్ కూడా అడుగుతా. ఏ రిఫరెన్సెస్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఇలాగే చేయాలని రిఫరెన్స్గా నేను తీసుకోను వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్లో. వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో వాళ్ళు ఉన్నారో అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అడుగుతూ ఉంటా జనరల్గా. అండ్ రెండో కేసు ఏంటి అంటే అందులోంచి నేను ఇవాల్వ్ అయ్యి నేను ఏమన్నా కొత్తగా నా కైండ్ ఆఫ్ స్టైల్లో నేను ప్రజెంట్ చేయగలుగుతానా, సో దట్ డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీకి కాన్ఫ్లిక్ట్ చేయకుండా నా పర్టికులర్ వర్క్ అది. అందుకనే అదొకటి సేఫ్టీకి అడుగుతూ ఉంటా. అండ్ మూడో పాయింట్ ఏంటంటే నేను డైరెక్టర్ ఒకవేళ కానీ నీ ఓన్ స్టైల్లో నువ్వు చేయన్నా కూడా నాలో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చాలా మల్టిపుల్ పర్సనాలిటీ డ్రివెన్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏదో జానర్లు టచ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మధుడిలో హేమెనీనా కంప్లీట్లీ వేరే స్టైల్, RX100లో ఉన్న మూవీస్ అన్ని ఒక స్టైల్. ఇప్పుడు లవ్ సాంగ్ చేయంటే ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చు. అందులో అదిరే హృదయం చేసి ఇందులో నాలోనా అని ఒక సాంగ్ ఉంటుంది మన్మధుడు, అది రెండు కంప్లీట్లీ వేరే కలర్. సో నేను ఎటువైపు వెళ్తానో నాకు క్లారిటీ, ఒకవేళ ప్రైవేట్ ఆల్బమ్ అనుకోండి నచ్చినట్టు నేను ఆలోచించవచ్చు. సో విజువల్ అంటే ముందు తీసింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేసు వేరు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆల్రెడీ విజువల్ తీసుంటారు కాబట్టి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నారు అని నాకు కొంత విజువల్గా కనబడుతుంది, క్యాప్చర్ అయింది కాబట్టి. సో ఫస్ట్ ట్యూన్స్ ప్రాసెస్లో ఏంటంటే అసలు క్లారిటీ ఉండదు. అది కూడా ముందు పాస్ట్ మూవీస్ ఆ డైరెక్టర్ చేసిన పాస్ట్ మూవీస్ని రిఫరెన్స్గా తీసుకోవాలన్నా ఇప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా ఆలోచిద్దామని ఆలోచించినట్టు అతను కూడా వేరేగా ఆలోచించి ఉండొచ్చు, సేమ్ స్టైల్ సేఫ్టీ కాకుండా. సో ఈ మాత్రం దానికి ఇంకెందుకు ముందు నుండే డీటెయిల్డ్గా నేనే కనుక్కుని రిఫరెన్స్ తీసుకుని దాని నుంచి నేను ఎలా ఇవాల్వ్ అవుతాను తీసుకుంటూ ఉంటా. జనరల్గా అలా ఇవ్వడం తప్పేం కాదు, ఇస్తూ ఉంటేనే బెటర్ యాక్చువల్లీ. బట్ అలా అని సేమ్ అలాగే కొట్టేయడం తప్పని కూడా కాదు. వేరే వాళ్ళ క్రియేటివ్ వాటిని నేను రెప్లికేట్ చేయడం అనేది అనవసరంగా వాళ్ళ ఐడెంటిటీ ప్రాబ్లము, నాకు యూనిక్ ఐడెంటిటీ రాదు, ఎండ్ ఆఫ్ ద డే కెరియర్ పెద్ద ఫ్రూట్ఫుల్గా గ్రో అవ్వదు. ఓకే. సో సమ్ టైమ్స్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. అంటే మ్యూజిక్ కొట్టింది డైరెక్టర్లకి నచ్చకపోవచ్చు, మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, డైరెక్టర్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. సో అప్పుడు వాట్ యూ సే కామన్ గ్రౌండ్ ఆర్ కామన్ పాయింట్, ఎట్లా మీరు దాన్ని సరిపెట్టుకుంటారు? డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింక్లో లేరు అనుకోండి, వాళ్ళకి చేయకపోవడమే ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ప్రాసెస్ అది, అంతే అంటారా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మూవీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మూవీకి ఇప్పుడు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, వాళ్ళ కోసం లైఫ్ పెడుతున్న డిఓపి ఉంటారు, డైరెక్టర్ టీమ్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ క్రాఫ్ట్స్గా ఎందుకైందంటే ఒక సినిమాని ఇలా చూపించాలి అనేది ఎలా అయితే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు డిఓపి డైరెక్టర్తో బ్లెండ్ అయ్యి, అది కానీ మ్యూజిక్ డైరెక్టర్తో కానీ మ్యాచ్ అవ్వకపోతే, మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించే విధానంలో మ్యాచ్ అవ్వకపోతే డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇలాగే చూపిస్తుంది, ఒక మూవీని ఎమోషన్ని కనెక్ట్ చేసేది మ్యూజిక్ పెద్ద రోల్ ప్లే చేస్తున్నప్పుడు. వేరేగా కానీ వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ వేరేగా మూవీ వెళ్ళిపోతే అందరికీ లాసే. అది హెల్దీగా హ్యాండిల్ చేసుకుని తప్పేం లేదు, ఎందుకంటే ఇక్కడ అది పర్సనల్గా తీసుకోకూడదు ఎవరైనా. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ వర్క్ చేయనప్పుడు నెగిటివ్ అవ్వకూడదు. నెగిటివ్ అయింది అంటే అది పర్సనల్ లైఫ్కి తీసుకోవాల్సినది. ప్రొఫెషనల్గా నేను అనుకుంటుంది వేరు, నువ్వు చేస్తుంది వేరు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవడం ఒక రకం. అది పర్సనల్గా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. అది మోస్ట్లీ ఉండరాలా.